ముందరికి నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానం మనలందరినీ ప్రేమించి మన కుటుంబంలో ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఒక్కొక్క దినం మన ప్రభు మనకు సహాయం చేసి సజీవులకులో ఉంచుతున్న మన గొప్ప దేవుని మనం జ్ఞాపం చేసుకుంటూ మరి వాగ్దానం ప్రకారము అనుదినము దేవుని చిత్తములో నడుచుకుంటున్న మనందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు దీవులను ప్రతి కుటుంబమైన దిగి రావాలని ప్రభు పేరిట కలువరు ప్రేమ నుంచి అనుదినము ప్రార్థన చేసుకుంటూ మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఆయన నామములో మీరందరికీ ఆయన ఆరోగ్యము ప్రభు దయచేయాలని మనవి చేసుకుంటూ మన ప్రార్థనకు ఆయన అంగీకరించి ప్రతి కుటుంబమును ఆశీర్వదించాలి, ప్రతి కుటుంబములో ఆయన దీవెనలు దిగి రావాలని ఆయనే మిమ్మలను ముట్టి స్వస్థపరచుకోవాలని ప్రభు పేరిట అనుదినము కలువరు ప్రేమ నుంచి మరి ప్రార్థన చేస్తున్నట్టు మమ్మలను కూడా మీరు ప్రార్థన చేయాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి సమయంలో ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి ఆయన ఇచ్చుచున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ఆయన నిన్ను విడువడు ఎడబోయడు, తండ్రి మనల్ని ఎప్పుడు విడిచడు, ఆయన మరిచిపోడు. అయితే నువ్వు నేను కూడా ప్రభునామములో ఉంటూ ఆయన విడవనట్టి గొప్ప దేవునితో ఈరోజు నువ్వు సహవాసం చేస్తున్నావా? సహవాసం చేస్తున్నట్టు సహోదరి సహోదరులారా, ఆయన మనను మరవనట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుండగా ప్రతి దినము దేవుని వాక్యములో నిత్యం మనందరము కూడా ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తూ ఆయన నామానికి ప్రేమైన బిడ్డలు ఉండాలని ప్రభు మనల్ని అందరినీ కూడా ప్రేమించుంటున్నాడు. మరి ఈ సమయంలో ఆయన ఒక మాట అంటున్నాడు, నేను వారికి దేవుడై ఉందును. మనందరికీ ఆయన ఏమైనాడు? దేవుడై ఉన్నాడు. దేవుడై ఉండటం వల్లనే మనందరం ఈరోజు చాలా ఆనందముగా మరి ఆయన కృపలో మనందరం బ్రతుకుచున్నాం. మరి బ్రతుకుచున్న మన జీవితంలో అపవాది అనేక విధాలుగా మనలను చిక్కుపాటులు పెట్టాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఆయన అంటున్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి నేను మిమ్మలను ఆశీర్వదించేవాడిని, కాపాడేవారిని. కాబట్టి పరిశుద్ధ స్థలము నుండి దేవుని సహాయము మనకు తోడుగా ఉంటున్నది. ఎప్పుడు సహాయం కావాలి? మనము దేవుని నామాన్ని మరిచిపోయి లోకములో పడిపోతున్నప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుంచి దేవుని సహాయం మనకు కలుగుతున్నది. దేవుడే ఈ సమయంలో పడిపోయేవాడిని, ఆపదలో పడిన వాడిని ఆయన సహాయంతో మనం ఏమైపోతున్నాం? బ్రతుకుచున్నాం. ఆయన సహాయంతో మనము రక్షింపబడుతున్నాం. ఆయన సహాయంతో మనము ఏమైపడుతున్నాం? రక్షణ పొందుకుంటున్నాం. ఎందుకంటే వాడి చేతిలో మనం పడిపోకుండా వాడి నుంచి తప్పించుకునటానికి నేను నిన్ను విడవనంటున్నాడు, మరవనంటున్నాడు. ఆ దేవుడి సహాయం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కావాలని మనందరము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన శక్తి కలిగిన బిడ్డలమే అయినా దేవుని నమ్ముకున్న బిడ్డలకే అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలు విక్కట్లోనే అది ఇబ్బంది పాలు చేయాలని మనల్ని కాచుకొనున్నప్పుడు ఆయన ఏమంటున్నంటే నా బిడ్డలకు నేనే తోడుగా ఉంటానంటున్నాడు, వారి జతగా ఉంటున్నట్టున్నాడు. మరి మనకు తోడుగుండే యేసయ్య ఈరోజు మనతో కూడా ఈ మాటలు మాట్లాడుచున్నాడంటే మన హృదయంలో యేసు ప్రభు వారికి మాత్రమే ఆ యొక్క స్థలాన్ని ఇచ్చి ఆయనే మన హృదయంలో ఉండాలి. ఆ నీతిమంతుడికే ఆ జోగా ఎవరికి కాదు. కానీ లోకంలో ఎవరెవరికో మనము మన హృదయాన్ని సమర్పించుకోండి, మన హృదయంలో సంతోషం పొందు, మన హృదయంలో ఆనందం పంచుకో. అలాంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు ఒకవేళ ఉంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడవను. ఏ శోధనలో ఉన్నా, ఎలాంటి విషయంలో ఉన్నా నేను నిన్ను విడవను. నేను ఎప్పుడు నిన్ను కాపాడటానికి నేను ఉండేదని ప్రభు అయిన యేసయ్య మనకు వాక్యాల ద్వారా తెలియపరుచున్నాడు కదా. మరి జీవగల దేవుడు చెబుతున్న మాట ప్రకారమే ఈరోజు ఏ శోధన నుంచి పడి ఉంటున్నావు, దేవుణ్ణి దూషిస్తున్నావు, దేవుడు దుఃఖపడుచున్నాడు. అందుకనంటూ నేను నిన్ను విడవను, జాగ్రత్త, నేనుంటుండగా నువ్వే నన్ను విడిచినట్లయితే నీకు దేవుడే ఉన్నాను నేను కదా, ఎక్కడ వెళుతున్నావు అన్నట్టుగా ప్రభువే మనకు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు.
కాబట్టి పరిశుద్ధ స్థలముల నుండి మనలో ప్రేమించి మనకు తోడుకుంటున్న మన గొప్ప దేవుని బట్టి మనందరం కూడా ఆయన మార్గములో వెలుగు ఉన్నది, ఆయన మార్గములో సంతోషం ఉన్నది, ఆయన మార్గంలో అనేక దీవెనలు ఉన్నాయి. ఆయన మార్గంలో మనం అందరము నడిచేవారు ఉండాల. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రుడు నాయనా. మీరు మమ్మల్ని ఎరువనట్టు గొప్ప దేవుడు నాయనా. మాతోనే ఉండాలంటున్నావు ప్రభువా, మా జతలో ఉండాలంటున్నావు ప్రభువా. అయా మేము కూర్చున్న లేచిన మా జతలో ఉండను గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. నీలాంటి దేవుడి లోకంలో ఎవరయ్యా? నువ్వే నా గొప్ప దేవుడు నాయనా. మా కోసము తండ్రి మీ ప్రాణాన్ని సమర్పించి మమ్మల్ని ప్రేమించి నేను నిన్ను విడవను ఎడబాయి నేను వచ్చుచున్నాను తిరగని చెప్పిన గొప్ప దేవుడా, మీకే మహిమ ఘనత ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.